జూలై 31 నుంచి భారత్తో జరగనున్న 5వ టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు అలాగే భారత జట్లు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియాకు ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. అందువల్ల భారీ కసరత్తులు చేస్తుంది. ఇక జట్టులో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. మరోపక్క ఇంగ్లాండ్ జట్టు కూడా ఒక మార్పు చేసింది. తాజాగా తమ జట్టును కూడా ప్రకటించింది. అయితే ఇప్పటికే ఆ జట్టులో 6 పేసర్లు ఉండగా మరో పేసర్ జెమీ ఓవర్టన్ను సైతం జట్టులో చేర్చింది. దీంతో ఆ టీంలోని పేసర్ల సంఖ్య ఇప్పుడు 7కు చేరింది. కాగా 4వ టెస్టులో ఇంగ్లాండ్ గెలుస్తుంది అని భావించిన మన బ్యాటర్లు జలకిచ్చారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ 5వ టెస్టును కూడా డ్రా చేయాలని లేదా గెలవాలని చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో పటిష్ట స్థితిలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ టెస్టులో ఓడిపోకూడదని భావిస్తుంది. కానీ 4వ టెస్టులో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడటంతో అతడికి బ్యాకప్గా మరో సీనియర్ ప్లేయర్ 31 ఏళ్ల జెమీ ఓవర్టన్ను తీసుకుంది. అయితే జెమీ ఓవర్టన్ కెరియర్లో ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడటం ఇక్కడ విశేషం. ఇక టీమిండియా కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ను తీసుకుంటున్నట్టు సమాచారం. అలాగే అన్షుల్ కంబోజ్ స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వీళ్లతో పాటు బూమ్రా ఉంటాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ బూమ్రా లేకపోతే ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఇరు జట్లకు ఈ టెస్ట్ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది.